వెల్కమ్ టు శ్వేతా కిచెన్. మనం ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందులోకి కావాల్సిన పదార్థాలు: పప్పు, కందిపప్పు 1 కప్పు. దీన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి అందులో పసుపు, కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, కొద్దిగా ఉప్పు వేసి, 2-3 పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించాలి. దీనిలోకి దించిన తర్వాత కారం పొడి, ముందుగా కట్ చేసి పెట్టుకుని మ్యాంగోస్ వేసి కలపాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని అదే చింతపండు రసాన్ని పచ్చిపులుసులో రసం చేసి పక్కకు పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు కలిపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని ఈ చారులో, పప్పులో రెండిట్లో కూడా మనం పోపు పెట్టేసుకుందాం. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పప్పు ఉడికేటప్పుడే 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మిశ్రమం కలిసేలాగా ఉన్న తర్వాత దించి పోపు పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇది పప్పు రైస్లోకే కాదు, చపాతీలో కూడా బాగుంటుంది.